మనకి 10th క్లాస్లో విద్యార్థులకి ఇంకొక ఫార్ములాని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. వాట్ ఈస్ ద ఫార్ములా? రేడియస్ అండ్ లెంత్ ఆఫ్ ఆర్క్ r² ఈజ్ ఈక్వల్ టు d². మనకి మెన్సురేషన్ ఇంకో ఫార్ములా ఉంటుంది, r² ప్లస్ h² ఈజ్ ఈక్వల్ టు l². ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. మనం సర్క్యులర్ పార్క్లో రాధిక లావుగా ఉందని ఎక్కువ దూరం పరిగెట్టింది, ఎక్కువ దూరం వెళ్ళింది. ఇక్కడ మనం సర్క్యులర్ అంటే మనకు తెలుసు, ఇది సర్కిల్ సంబంధించింది. సర్క్యులర్ పార్క్ అనేవాడుకు సర్కిల్లో సంబంధించింది. రాధిక ఆర్, లావుగా ఉంది ఎల్. ఈ రెండు కలిసి రిజల్ట్ ఏంటంటే దూరం పరిగెట్టింది అంటే r² ప్లస్ l². r² ప్లస్ l². కోనసీమలో రాధిక హైట్గా లాంగ్ జంప్ చేసింది. ఇక్కడ కోనసీమ అంటే కోన్లో రాధిక అంటే ఆర్, ఆవిడ హైట్, ఈ రెండు కలిసే రాధిక హైట్ కలిసే కాబట్టి రిజల్ట్ ఏంటండి లాంగ్ జంప్ చేయడం. సో r² ప్లస్ h² ఈజ్ ఈక్వల్ టు l². ఈ ఫార్ములాను మనం కోన్లో వాడాలి. r² l² ఈజ్ ఈక్వల్ d² అనే ఫార్ములాని సర్కిల్లో వాడాలి.